టాలీవుడ్ నుంచి ఫిబ్రవరి నెలలో రిలీజ్ కాబోతున్న భారీ సినిమాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం భయ్య. అలాగే ఏ సినిమా ఏ డేట్ లో రిలీజ్ కాబోతుందనే విషయాల గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. టాలీవుడ్ లో సంక్రాంతి సినిమాలు కొత్త ఏడాదికి మంచి ఆరంభాన్ని అయితే పలికాయని చెప్పాలి. గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం లాంటి 3 సినిమాలు రిలీజ్ అయితే వాటిలో 2 సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని అయితే సొంతం చేసుకున్నాయని చెప్పాలి. ఇకపోతే వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ పొంగల్ విన్నర్ గా అయితే నిలిచింది భయ్య. రాబోయే 2 వారాల వరకు తెలుగులో పెద్ద సినిమాలు రిలీజ్ ఏం లేవు కాబట్టి అప్పటి వరకు సంక్రాంతికి వస్తున్న సినిమానే పండుగను కొనసాగించేలా కనిపిస్తోంది భయ్య. అయితే ఫిబ్రవరి నెలలో మాత్రం పలు క్రేజీ సినిమాలు అయితే రిలీజ్ కాబోతున్నాయి. అందులో తండేల్ సినిమాతో అక్కినేని నాగ చైతన్య ఫిబ్రవరికి అయితే స్వాగతం పలకబోతున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన ఈ ప్యాన్ ఇండియా సినిమా వచ్చే నెల 7వ తేదీ అయితే రిలీజ్ కాబోతోంది. ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా కనిపిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో నిర్మాత బన్నీవాస్ భారీ బడ్జెట్ అయితే సినిమా నిర్మిస్తున్నాడు భయ్య. ఒక పాట మినహా టాకీ పార్టీ మొత్తం పూర్తయినట్టు తెలుస్తోంది. ఆల్రెడీ రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చిందనే చెప్పాలి. లవ్ స్టోరీ సినిమా తర్వాత చైతు, సాయి పల్లవి కలిసి నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా ఒక రేంజ్ లో ఉన్నాయనే చెప్పాలి. వాస్తవ సంఘటనల ఆధారంగా అందమైన ప్రేమ కథతో తండేల్ సినిమా అయితే రాబోతోంది. చైతన్య తన కెరీర్ లోనే తొలిసారిగా డీ గ్లామర్ క్యారెక్టర్ లో అయితే కనిపించబోతున్నాడు. బుజ్జితల్లి పాట చూస్తుంటే సాయి పల్లవితో చైతు కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు ఈ సినిమాలో అయితే తెలుస్తోంది. రాజు, బుజ్జితల్లి పాత్రలో ఇద్దరు అద్భుతమైన నటన కనబరుస్తున్నారని చిత్ర వర్గాలు అయితే చెబుతూ ఉన్నాయి. తెలుగుతో పాటు హిందీ, మలయాళ భాషల్లో అయితే ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. వాలంటైన్స్ వీక్ లో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది ఈ సినిమా అని ఫ్యాన్స్ అయితే చాలా ధీమాగా అయితే ఉన్నారు. తండేల్ కంటే ఒక్కరోజు ముందుగా అజిత్ కుమార్ నటించిన పట్టుదల అనే సినిమా డబ్బింగ్ మూవీ అయితే ప్రేక్షకుల ముందుకైతే రాబోతోంది. ముందుగా పొంగల్కు రిలీజ్ చేయాలనుకున్నారు ఈ సినిమాను. ఇప్పుడు ఫిబ్రవరి 6వ తేదీన ఈ సినిమాను అయితే రిలీజ్ చేయబోతున్నారు. మంగళ్ తిరుమేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా అయితే కనిపిస్తోంది. ఇక ఫిబ్రవరి 14వ తేదీ లైలా, దిల్ రూబా, బ్రహ్మానందం వంటి 3 సినిమాలు అయితే బాక్సాఫీస్ బరిలో దిగబోతున్నాయి. ఇందులో విశ్వక్సేన్ నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ లైలా సినిమా ఒక అమ్మాయి పాత్రలో కనిపించడం ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తోంది. కాలాంటి సక్సెస్ఫుల్ మూవీ తర్వాత కిరణ్ అబవరం నుంచి వస్తున్న సినిమా కావడంతో దిల్ రూబాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయనే చెప్పాలి. రియల్ లైఫ్ లో తండ్రి కొడుకులైన బ్రహ్మానందం, రాజే గౌతమ్లు బ్రహ్మానందం అనే సినిమాలో తాత మనవుడిగా నటించడం ఆసక్తిని కలిగిస్తోంది. ఇప్పటికే ఈ 3 సినిమాల టీజర్లు కూడా చాలా బాగా ఆకట్టుకుంటున్నాయనే చెప్పాలి. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరికి ఊరి పేరు భైరవకొండతో హిట్ కొట్టిన సందీప్ కిసాన్ ఈసారి ఫిబ్రవరి 21వ తేదీన మజాక మూవీతో మనైతే అలరించబోతున్నాడు భయ్య. త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్ గా అయితే కనిపిస్తోంది. రావు రమేష్, అనూష కీలక పాత్రలు అయితే కనిపిస్తున్నారు. ఇకపోతే లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథ్, అనుపమ పరమేశ్ జంటగా నటిస్తున్న డ్రాగన్ సినిమాను కూడా ఫిబ్రవరి 3వ వారంలో థియేటర్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు భయ్య. అలాగే హీరో ధనుష్ దర్శకత్వం వహిస్తున్న జాబిలమ్మ నీకు అంత కోపమా అనే తమిళ డబ్బింగ్ సినిమాను కూడా అదే రోజున రిలీజ్ చేయాలని ప్లాన్లు కూడా చేస్తూ ఉన్నారు భయ్య. ఇక మహాశివరాత్రి స్పెషల్ గా పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని అయితే పరీక్షించుకోవడానికి సిద్ధమైపోయాయి. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు సినిమాను 2025 శివరాత్రికి రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజ్ ఇప్పటికే ప్లాన్ చేసేసాడు భయ్య. అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటిస్తున్న భైరవం సినిమాను కూడా అదే సీజన్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇకపోతే ఆది పినిశెట్టి నటిస్తున్న శబ్దం సినిమాను కూడా ఫిబ్రవరి ఆఖరున రిలీజ్ చేయాలని మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు భయ్య. సో ఇది గైస్ మరి మన టాలీవుడ్ లో రిలీజ్ కాబోతున్న భారీ సినిమాల లిస్ట్. ఈ సినిమాల గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.